సన్నిధికి వెళ్దాం, ఆయన ఏడల భయభక్తులు కలిగి ఉందామని అనుకోనరట. అంటే చెప్పుకోరు. మీరు ఏమనుకుంటున్నారంటే ఇక వర్షం పడగానే పొలం దున్నేసుకొని రెడీ చేసుకొని విత్తనాలు ఎత్తే అదే పండిద్దని మీరు అనుకుంటున్నారు. దాన్ని పండించడానికి ఆజ్ఞించింది దేవుడే. దాన్ని తడపడానికి వర్షాన్ని పంపించేది దేవుడే. ఆ పంట పూర్తయి నీ చేతికి రావడానికి తొలకరి వర్షాన్ని ఇచ్చే, కడవరి వర్షాన్ని ఇచ్చేది కూడా దేవుడే. కడవరి వర్షాన్ని ఇవ్వలేదనుకోండి, కంకులు వేసి పాల కంకులు అలా ఎండిపోతాయి, తాలు గింజలు అయిపోతాయి. అవునా కాదా? చివరి తడి అందకపోతే ఏమైద్ది? పంట అంతా తాలైపోద్ది. మనకి ఇవన్నీ అవసరం లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా, పెట్టుబడి పెట్టాము, పంట ఇంటికి వచ్చిందా, ఇంతే. ఇదే మన యొక్క ఆలోచన. దీని అంతటి వెనక దేవుడు ఉన్నాడు, అంతటికి దేవుడే దిక్కు అని అనుకోరట. రండి, కడవరి వర్షం తొలకరి వర్షం కురిపించేది ఆయనే, ఆయన సన్నిధికి వెళ్దాం రండి అని అనుకున్నారంట. ఇలా అనుకోవట్లేదంటే కారణం ఏంటంటే వాళ్ళకి మా దేవుని దిక్కు మాకు అవసరత లేదు, మా దగ్గర పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉందనుకుంటున్నారు. పిల్లరా, వీడు కూడా అలాగే స్థారమైన సంవత్సరాలకు ఆస్తి సమకూర్చాడు. కానీ దేవుడు అన్నాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సిద్ధపరిచినవన్నీ, సంపాదించినవన్నీ ఎవరివగును, ఎవరు అవుతాయి? అర్థమవుతుందా? అంటే నువ్వు సమకూర్చడానికి నీ చేత అవుతుంది, దాన్ని అనుభవించడానికి నీ చేత అవుతుంది. ఎందుకంటే కాలములు సమయంలో ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఒకని కలిమి విస్తరించుడు చేత వాడు జీవమునకు మూలం కాదు. అర్థమవుతుందా?